ఎవ్రీవన్, నేను ఇవాళ ఏపీ సెట్ ప్రీవియస్ పేపర్ బిట్స్ పార్ట్ల ఫ్రాక్షన్స్ మనకి ఇక్కడ ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ 3x-1 బై x-1 x-2 x-3 ఈజ్ ఈక్వల్ టు a బై x-1 ప్లస్ b బై x-2 ప్లస్ c బై x-3 దెన్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసిఆర్. అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఏం కావాలి, ఇక్కడ ఏబిసి వాల్యూస్ కావాలి. ఏబిసి వాల్యూస్ కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ అంటే మనం ఫస్ట్ 3x-1 ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఏకి కింద ఏముంది x-1 ఉంది కాబట్టి x-1 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేయాలంటే 3x-1 బై x-2 x-3 ఈజ్ ఈక్వల్ ఏ అనుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ ఎంత పెట్టాలి, మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 పెట్టాలి. కాబట్టి 3(1 - 1 బై 1 - 2 1 - 3 ఈజ్ ఈక్వల్ ఏ. ఏమవుతుంది ఇక్కడ 3 × 1 3 - 1 బై 1 - 2 -1 1 - 3 -2 దట్ ఈజ్ ఈక్వల్ ఏ. 3 - 1 అంటే ఏంటి, 2 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 = 2 దట్ ఈజ్ ఈక్వల్ ఏ. అంటే మనకేం తెలిసిండ్రు, 2/2 అంటే ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది. ఏ ఈజ్ ఎంత వచ్చింది నాకు, ఏ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఏ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది నాకు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 1. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ b బై x-2 b బై x-2 ఉంది కాబట్టి x-2 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ -2 రైట్కి వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 3x-1 బై x-2 స్కిప్ చేయాలి. అంటే 3x-1 బై x-1 x-3 ఈజ్ ఈక్వల్ b. అంటే x ప్లస్ ఎంత పెట్టాలి, నేను 2 పెట్టాలి కాబట్టి 3(2 - 1 బై x ప్లస్ ఎంత పెట్టాలి, 2 పెట్టాలి. 2 - 1 2 - 3 ఈజ్ ఈక్వల్ b. 3 × 2 = 6 - 1 బై 2 - 1 అంటే 1. మళ్ళీ 2 - 3 అంటే ఏంటి, -1 ఈజ్ ఈక్వల్ b. 6 - 1 అంటే ఏంటి, 5 బై 1 1 = -1 ఈజ్ ఈక్వల్ b. అంటే ఏంటి ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ 5 బై -1 అంటే ఏంటి, -5. b ఈజ్ ఈక్వల్ -5 వచ్చింది నాకు. నెక్స్ట్ నాకేం కావాలి, సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే ఏంటి, సి బై x-3 అంటే x-3 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ x-3 స్కిప్ చేయాలి. అంటే 3x-1 బై x-1 x-2 ఈజ్ ఈక్వల్ సి. అంటే నాకు ఏబి వాల్యూస్ కావాలి, నెక్స్ట్ ఏ కదా సి కాబట్టి ఎక్స్ ఈజ్ పెట్టాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 పెట్టాలి. అంటే 3(3 - 1 బై 3 - 1 3 - 2 ఈజ్ ఈక్వల్ సి. 3 × 3 = 9 - 1 బై 3 - 1 అవుతుంది 2 3 - 2 ఎంత 1 దట్ ఈజ్ ఈక్వల్ సి. నెక్స్ట్ 9 - 1 అంటే ఏంటి, 8 బై 2 1 = 2 8/2 ఈజ్ ఈక్వల్ సి. 8/2 ఈజ్ ఈక్వల్ సి అంటే ఏంటి, సి ఈజ్ ఈక్వల్ 4 సి ఈజ్ ఈక్వల్ 4. ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ -5 సి ఈజ్ ఈక్వల్ -4 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి వాల్యూస్ ఆర్ 1, -5, 4. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. The order of the differential equation is d cube y by dx cube plus d square y by dx square plus y is equal to 0 is. అంటే మనకి ఇక్కడ మనకేం తెలుసు, ఇక్కడ dy by dx అంటే ఫస్ట్ ఆర్డర్, d square y by dx square అంటే సెకండ్ ఆర్డర్, d cube y by dx cube అంటే ఏంటి, థర్డ్ ఆర్డర్. కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ ఆర్డర్ ఏముంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్.
dy by dx అంటే ఫస్ట్ ఆర్డర్, d స్క్వేర్ y by dx స్క్వేర్ అంటే సెకండ్ ఆర్డర్, d క్యూబ్ y by dx క్యూబ్ ఈజ్ కూడా థర్డ్ ఆర్డర్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ ఆర్డర్ దేనికి ఉంది? d క్యూబ్ y by dx క్యూబ్, కాబట్టి ఆర్డర్ ఈజ్ ఈక్వల్ 3. The RMS value of x square in interval ఏంటి? 0,1. ఇంటర్వల్ 0,1 ఇచ్చాడంటే మీనింగ్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ 0, b ఈజ్ ఈక్వల్ 1 వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం కట్టాలి? మీన్ స్క్వేర్ వాల్యూ కట్టాలి. మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1 by b minus a ఇంటీగ్రల్ a to b f of x హోల్ స్క్వేర్ dx. మనకి ఇక్కడ dx మనకు మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1 by b minus a 1 minus 0 ఇంటీగ్రల్ 0 to 1 f of x అంటే ఏంటి? f of x అంటే x స్క్వేర్, f of x హోల్ స్క్వేర్ అంటే ఏంటి? x స్క్వేర్ హోల్ స్క్వేర్ dx. దట్ ఈస్ ఈక్వల్ 1 by 1 minus 0, 1 minus 0 అంటే 1, 1 by 1 రాయకపోయినే కాదు, 1 by 1 అంటే 1 ఇంటీగ్రల్ 0 to 1 x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి? x పవర్ 4 dx. కాబట్టి కొద్దిసేపు ఇంటీగ్రల్ లిమిట్స్ లేదనుకోండి, ఇంటీగ్రల్ 0 to 1 అంటే లిమిట్స్ లేదనుకోండి, మన ఇంటీగ్రల్ x పవర్ 4 అంటే మనం ఏం చేస్తాము? ఇంటీగ్రల్ x పవర్ n ఫార్ములా ఏంటి? ఇంటీగ్రల్ x పవర్ n dx is equal x పవర్ n plus 1 by n plus 1 is the formula. కాబట్టి ఇక్కడ n అంటే ఏంటి? 4. కాబట్టి x పవర్ 4 plus 1 by 4 plus 1 లిమిట్స్ ఏంటి? 0 to 1. లిమిట్స్ ఏంటి? 0 to 1. అంటే x పవర్ 4 plus 1 by 4 plus 1 అంటే ఏంటి? x పవర్ 5 by 5. లిమిట్స్ ఏంటి? 0 to 1. x పవర్ 5 by 5 0 to 1 అంటే ఏంటి? x ప్లేస్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, x ప్లేస్లో లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి 1 by 5 of 1 power 5 minus 0 power 5, దట్ ఈజ్ ఈక్వల్ 1 power 5 అంటే ఏంటి? 1 0 power 5 అంటే 0, 1 minus 0 అంటే 1 అంటే 1 by 5. ఏంటది? మీన్ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది నాకు? 1 by 5. నాకేం కావాలి? రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ కావాలి. కాబట్టి వచ్చిన వాల్యూని రూట్ చేయాలి. 1 by 5 రూట్ 1 by 5. రూట్ 1 by 5 అంటే ఏంటి? 1 by root 5. ఫైనల్ నాకేం ఆన్సర్ వచ్చింది? ఫస్ట్ 1 by root 5 is the final answer. అంటే ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ఇన్ 0 to 1కి ఏమొచ్చింది నాకు ఆన్సర్? 1 by root 5.